నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? వాక్యం చూసుకుందామా అండి? రండి చూసుకుందాము. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 1వ వచనము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఎల్లవేళలా దేవుని సన్నిధించే వారముగా ఉన్నట్లయితే ఆయన సియోనులో నుండి మనలను ఆశీర్వదించేవారిగా ఉంటారు. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన్ని స్తుతించేటి వారముగా ఉండాలి. యోబు తనకున్న సమస్తాన్ని కోల్పోయినా కూడా దేవుని యందు యథార్థత కలిగి జీవించాడు, ఆయనను సన్నుతించాడు. అందును బట్టే తిరిగి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ విధమైన జీవన విధానం కలిగి మనము దేవుని నిత్యము ఎల్లవేళలా ఏ స్థితిలో ఉన్నా స్తుతించే వారముగా, సన్నుతించే వారముగా ఉండాలి. దేవుని సన్నిధించే వారికి ఆశీర్వాదములు కలుగుతాయి. అదేవిధంగా దేవుని సన్నిధించినట్లయితే మన పట్ల ఆయన ఆశ్చర్యకార్యములు అంటే గొప్ప కార్యములు జరిగించగలవారిగా ఉంటారు. దేవుని సన్నిధించినట్లయితే మన కోరికలను నెరవేర్చుటకు ఆయన మనతో ఉంటారు. అదేవిధంగా మనలను రక్షణలోనికి నడిపించుటకు సిద్ధంగా ఉంటారు. జక్కయ్య యేసును చూడాలని కోరుకున్నాడు, ఆశపడ్డాడు. అతడు పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కాడు. యేసయ్య జక్కయ్య ఇంటికే వెళ్ళి జక్కయ్య కుటుంబాన్ని రక్షించారు. ఆ విధంగా తనను చూడాలనుకున్న జక్కయ్య కోరికను తానే స్వయంగా తీర్చడమే కాకుండా తనకు తన కుటుంబానికి రక్షణ సహాయం కూడా దయచేశారు. మనం పొందుకున్న ప్రతి మేలుకు దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. దేవుని వాక్యం ఏమని చెప్తోందంటే, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అంటే స్తుతి ద్వారానే, స్తుతిస్తూనే మన జీవితంలో పొందుకోవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని అందుకోవాలి. ఒక మనిషి దేవుడిని స్తుతించాలి అంటే కలిగి ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి జీవించడం. దేవుడు మనకు ఏదైతే అనుగ్రహించాడో దానిని బట్టి మనము తృప్తి కలిగి జీవించినప్పుడు పొందుకున్న వాటిని బట్టి ఆయనను స్తుతించగలుగుతాము, సన్నుతించగలుగుతాము. కాబట్టి సంతృప్తికరమైన జీవన విధానాన్ని కలిగి ఉండే వారముగా ఉందుముగాక. ఇక్కడ ఒక ఉపమానం చూసుకుందామండి. ఎరిక్ ఫెల్మెన్ అనే సేవకుడు చైనా దేశానికి సేవ చేయడానికి వెళ్ళాడు. యేసుక్రీస్తుని నమ్మినందుకు 30 సంవత్సరాల చెరసాలలో బంధించబడి విడుదల పొందిన చైనా దేశపు క్రైస్తవుని కలుసుకొనుటకు ఎరిక్ అతని ఇంటికి వెళ్ళాడు. ఆ క్రైస్తవుడు ఆప్యాయతతో ఎరిక్ ఫెల్మెన్ను తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. అప్పటికి 30 సంవత్సరములు జైల్లో గడిపిన అతను ఇప్పుడు 60 సంవత్సరాల ముసలివాడయ్యాడు. వారు మాట్లాడుతూ ఉండగా ఒక ముసలావిడ వారికి టీ తీసుకొచ్చింది. ఆమెను చూచి ఎవరామె అని ప్రశ్నించాడు ఎరిక్. అతడు నవ్వుతూ, నా భార్య, నిన్నే మాకు పెళ్ళయింది అని చెప్పాడు ఆ చైనీయుడు. నిన్న పెళ్ళయిందా? ఎందుకని అని అడిగాడు. 30 సంవత్సరాల క్రితం మాకు పెళ్లి కుదిరింది. ఈలోగా నన్ను సువార్త ప్రకటిస్తున్నాననే నెపంతో బంధించి కారాగార శిక్ష విధించారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం తనను చూడనిచ్చేవారు. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమానురాగాలు గమనించిన అధికారులు ప్రతి సంవత్సరం ఒక ప్రశ్న వేసేవారు. ఈమంటే నీకు ఎంతో ఇష్టం కదా, మీ ఇద్దరికి పెళ్ళి కూడా కుదిరింది, మేము నిన్ను విడుదల చేస్తాము, హాయిగా ఆమెతో జీవించు, కానీ యేసుక్రీస్తును ద్వేషించు, సువార్తను విడిచిపెట్టు అని ప్రతి సంవత్సరం అలా 30 సంవత్సరాలు నన్ను ప్రశ్నిస్తూనే వచ్చారు. దానికి జవాబుగా నేను నో అని, ఆ పని చేయలేను అని చెప్పేవాడిని. దానికి ఫలితంగా 30 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను అనుభవించాల్సి వచ్చింది. అంతకాలం ఒంటరితనాన్ని, ఆవేదనను ఎలా భరించారు అని అడిగాడు ఎరిక్. దానికి అతను ఆశ్చర్యపడుతూ, రాజులకు రాజయ్యుండి, దేవాది దేవుడయ్యుండి, నా కొరకు సిలువలో దిక్కుమాలిన వాడిగా మరణించిన యేసుక్రీస్తు కొరకు నేను ఈ మాత్రం త్యాగం చేయలేనా? దీనిలో ఆశ్చర్యపడేందుకు ఏముంది అని ఎదురు ప్రశ్నించాడు ఆ క్రైస్తవుడు. ఎంతటి గొప్ప త్యాగం కదా! క్రీస్తు కొరకు తనకున్న సమస్తాన్ని, చివరకు తాను మనసారా ప్రేమించిన వ్యక్తిని కూడా విడిచిపెట్టి 30 సంవత్సరాలు ఒంటరితనాన్ని, కఠిన కారాగారాన్ని అనుభవించాడు. ఎంతటి గొప్ప విశ్వాసమో కదా! ఆ విధముగా మనము కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని విడిచిపెట్టక ఆయనను స్తుతిస్తూ, ఆయనను సన్నిధించడి వారముగా, ఆయన చేసిన మేలులను తలపోయిచు దానిని బట్టి కృతజ్ఞత కలిగిన వారముగా జీవించినట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదించడి వారిగా ఉంటారు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఆయన యందు విశ్వాసంలో నిలిచి ఉండేడు వారముగా ఉన్నట్లయితే ఆయన మన పట్ల
ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు జరిగించుటకు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా దేవుని యందు మనము మన కుటుంబాలు రక్షింపబడే విధంగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.